ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నూతన కృప వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు నూతన కృపలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ శ్రేష్టమైన వాగ్దానపు విశేషాలను విందాం. నిన్న రాత్రి కానీ లేదా నిన్న దినము గడిచిన దినాలలో మీరు తీవ్రముగా బాధపడి ఏడుస్తూ ప్రేయర్ చేశారా? అమ్మ లేరు, అమ్మ ఉంటే నాకు బాగుండేది, నా ప్రతి బాధ అమ్మతో చెప్పుకునేవాడిని, ఇక్కడైతే చెప్పినా వినేవారు లేరు అని మీరు తీవ్రంగా బాధపడ్డారా? అంతేగాక ఒకవేళ తల్లిదండ్రులు ఉండినప్పటికీ వారు మీ అక్కర్లు తీర్చలేని వారిగా, మిమ్మల్ని ఏమాత్రము ప్రేమగా దగ్గరికి తీసుకొని వారిగా, వారి యొక్క ఆదర అభిమానాలను, ప్రేమను, పలకరింపులను కూడా మీకు ఇచ్చే స్థితిలో వారు లేరా? ఈ రోజున ఎవరు ఈ విధమైన బాధతో కుమిలిపోతూ ఉన్నారో దేవుడు అటువంటి వారి కొరకే యెషయా గ్రంథం, బైబిల్లో నుండి యెషయా గ్రంథం 49:15 వచనంలోని వాగ్దానాన్ని దేవుడు దయచేస్తూ ఉన్నారు. అక్షరాల అక్కడ రాయబడింది, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చాలామంది అంటుంటారు, ఇట్లా బిడ్డను మర్చిపోతారండి. నిజం నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఒక సవాల్తో కూడిన మాట అని చెప్పొచ్చు. ఎందుకంటే దేవుడే స్వయంగా అంటున్నారు, వారైనా మరచుదురేమో కానీ ఛాలెంజింగ్. వారు ఖచ్చితంగా మర్చిపోతారు. 100% తల్లిదండ్రులు తమ బిడ్డలను కొన్ని సమయాల్లో తప్పనిసరిగా మర్చిపోతారు. కానీ దేవుడు మాత్రము నిత్యము వరకు, ఆఖరి వరకు, నిత్యత్వములో నిన్ను చేర్చు వరకు నేను విడువడు, మరువని దేవుడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒకానొక ప్రాంతంలో ఒక తల్లిగారు క్యాబ్లో ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటున్నారు తన 2 ఏళ్ల చిన్న పాపతో. క్యాబ్ ఎక్కారు, రైడ్ స్టార్ట్ అయింది, గమ్యస్థానం వచ్చింది, వారు బయటికి దిగిపోయారు. కార్ డోర్ వేసి బయటికి దిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ కార్ని మరొకరు బుక్ చేసుకున్నారు. ఆ సీట్లో మరొకరు ప్రయాణం చేయసాగారు. దాదాపు 1.5-2 గంటలు సేపు వరకు ఆ బిడ్డ అందులోనే కూర్చున్నారు. ఆ తర్వాత 2 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్. ఆ క్యాబ్ డ్రైవరు లౌడ్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అటువైపు నుంచి ఒక అమ్మ స్వరం వినపడుతూ ఉంది. ఆమె ఏమంటున్నారంటే, అయ్యా, ఇంతకు ముందు నేను మీ క్యాబ్లో ప్రయాణం చేశాను, అయితే అందులో నా 2 ఏళ్ల చిన్న పాప అక్కడ ఉందా, అయితే ఆ బిడ్డ నాకు తెచ్చివ్వండి అంటున్నప్పుడు వెంటనే ఆ ప్యాసింజర్, ఆ కార్లో కూర్చున్న, సీట్లో కూర్చున్న మరొక ప్యాసింజర్ అంటున్నారు, ఎక్కడే ఉన్నారు, ఇదిగో సీట్లో ఇక్కడే కూర్చుంది పాప. చూడండి, కావాలని కాదు కానీ మదిలో ఉన్న కలవరాలను బట్టి, అనేక పరిస్థితులను బట్టి మర్చిపోతూ ఉంటారు కొందరు. మరికొందరు ఇది చేయాలి, అది చేయాలి అనే అనేకమైన ఆలోచనల యొక్క ఆ తొందరపాటులో తమ యొక్క సొంత బిడ్డనే మర్చిపోతున్నటువంటి దినాలివి. అందుకనే మన ప్రభువు అలా కాదు. ఆయన తన బిడ్డలను ఏ మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ మారిపోని దేవుడు, మరచిపోని దేవుడు, మరువడు. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, నా అరచేతులలో నేను మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను. అవును ప్రియ యవనస్తులారా, టీనేజ్లో ఉంటున్నాను, బిడ్డలతోనే మాట్లాడుతున్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ తల్లిదండ్రులు నీ అక్కలు తీర్చలేని వారిగా ఉండొచ్చు, నీకు సరైన రీతిలో ప్రేమను పంచే వారుగా లేకపోవచ్చు, నిన్నంటేనే వారు చేర్చుకోకపోవచ్చు, నువ్వంటేనే ఇంట్లో ఒక ఎడబాటైన బిడ్డగా వారికి కలగొచ్చు. నిన్ను బట్టి వారు నీకు ఏ ఆస్తిని కూడా సమకూర్చి ఉండకపోవచ్చు.
తల్లిదండ్రుల ద్వారా పూర్తిగా మరువబడిన స్థితిలో మీరు ఉండొచ్చు. కానీ మీకు శుభవార్త, ఈరోజు ఈ నూతన కృప వాగ్దాన కార్యక్రమంలో నుండి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీకు శుభవార్త, ఆయనే మనలను మరువని అత్యుత్తమమైన తల్లిగా ఉన్నారు. అవునండి, ఈ లోకములో దేవుని తర్వాత తల్లి ప్రథమమైన స్థానాన్ని వహిస్తుంది. ప్రేమగల స్వరూపములలో దేవుని తర్వాత ఆ మొదటి స్థానం ఏదైనా ఉందా అనంటే కేవలం తల్లికే ఆ స్థానమును దేవుడు ప్రసాదించారు. ఈ లోకంలో అటువంటి తల్లిదండ్రులే ఒకవేళ బిడ్డలుగా మిమ్మల్ని మర్చిపోయినా, మీ జాబ్ విషయంలో, మీ ఆర్థిక విషయాల్లో, మీ యొక్క మరి ఏ విషయంలోనైనా మీ తల్లిదండ్రులు సరిగా లేకపోయి ఉండి మీరు తీవ్రముగా ఏడ్చి ప్రార్థిస్తూ ఉన్నారా? నేను ఒకటే చెప్తున్నాను, టీనేజర్స్కి మనిషి ప్రేమ కోసం వెతకొద్దు. తప్పక చచ్చిపోవాలనిపిస్తుంది. దేవుని ప్రేమ అన్నిటికంటే ఈ లోకంలో మిన్న అయినది. తల్లిదండ్రులు ఒకవేళ మిమ్మల్ని ఎడబాసినను దేవుడు చేరదీసి మీకు అత్యుత్తమమైన భవిష్యత్తునిచ్చుటకు శక్తి కలిగిన దేవుడై ఉంటున్నాడు. ఆపత్కాలంలో మీకు మొర్రపెట్టగా దేవుడు ఆ స్థలానికి చేరుకొని మీకు కావాల్సిన అద్భుత కార్యములు చేసే దేవుడు. ప్రతి నిరుత్సాహం నుండి మీరు ప్రార్థన చేయగా, ఆయన నామమును ఆశ్రయించగా మిమ్మల్ని లేపి నిలవబెట్టేటటువంటి దేవుడై ఉన్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన గుడ్ షెపర్డ్, ఆయన మీకు మంచి కాపరి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేస్తూ ఉన్నా, ఎక్కడ అడుగు వేస్తున్నా, ఏది ప్రారంభిస్తూ ఉన్నా, ఏ అవసరతలో ఉన్నా, ఎక్కడ మీరు అడుగు పెట్టినా దేవుడు మీకంటే ముందుగా వెళ్ళి మీ కొరకు మంచి తండ్రిగా, ప్రాణము పెట్టిన మంచి మిత్రునిగా, మంచి తల్లిగా, తండ్రిగా, జ్యోతిర్మయుడకు యెహోవాగా మీకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలాలను సరాలము చేయటం మాత్రమే కాదు, మీకు కావలసిన ఈవులన్నిటిని ముందే సిద్ధపరిచి వాటిని మీకు సమకూర్చి స్వతంత్రింపజేసే దేవుడుగా ఉంటున్నాడు. ఈరోజు చిన్ని వాటికి దేవుని సముఖాన్ని మానేస్తున్నారు. దేవుని సన్నిధిలో గడిపే ఆ విలువైన క్షణాలను మానేస్తూ ఉంటున్నారు. కానీ దేవునితో ఆ బంధాన్ని ఊరకి మీరు కోల్పోవద్దు. అనుదినము ఆయన కృపలో ఎదగండి. ఆయన కృపలో ఎదగండి. దేవుని దయ కొరకు వేడుకొనండి. నిజంగా ప్రార్థించండి. నిశ్చయముగా మీరు ఆశీర్వదింపబడుదురుగాక. మహాపరిశుద్ధుడా తండ్రి, ఎంతమంది ఉదయకాలం మీ సన్నిధిలో ప్రభు తల్లిదండ్రులు సరిగా లేరని, తమను పట్టించుకోలేదని, ఏ ప్రేమ ఆదర అభిమానాలు మాకు అందట్లేదని ప్రభు ఒక నిరుత్సాహమైన కోణములో తమ జీవితంలో డిస్టర్బ్ అయి ఉన్నారు, నిరుత్సాహ కోణములో ఉన్నారు, ప్రతిరోజు ఏడ్చుకుంటూ ఉన్నారు. ప్రభా, ఎవరి మధ్య ఏ ఎడబాటు ఉందో, ఏ దూరం ఉందో, నాయనా నీవే మంచి తండ్రివి, నీవే మంచి తల్లిగా ఉన్నావు, ఆదరించే మాతృమూర్తిగా మీరున్నారు. ప్రతి పరిస్థితిలో తల్లి తన బిడ్డను ఎట్లా చంకరెత్తుకుంటుందో అట్లా ప్రతి ప్రతికూల సమయాల్లో మీ బిడ్డలను ఎత్తి పట్టుకునే దేవుడు, కన్నీళ్లు తుడిచే దేవుడు, ఆపత్కాలంలో ప్రతి శ్రమ నుండి, శోధన నుండి విడిపించే దేవుడు. ఉద్యోగము లేని వారికి ఉద్యోగమును, చదువు లేని వారికి చదువును, జ్ఞానము లేని వారికి జ్ఞానమును, ఆదరణ లేని వారికి ఇదిగో మీ వంటి ఆదరణ ఇచ్చేవారి భూమి మీద లేరయ్యా. మీ ఆదరణ కొరకు కనిపెట్టుకోవటానికి మా బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నారు. మీ పాదాల చెంత కనిపెట్టి మీరు ఇస్తున్న తీయని అనుభూతిని పొందుకోవడానికి ఒక్కొక్కరికి ఉదయకాలం కృప అనుగ్రహించండి. కృప కుమ్మరించబడునుగాక, కన్నీళ్లు తుడవబడునుగాక, ప్రతి ఒక్కరి జీవితం కట్టబడునుగాక. ఎవరికి ఏ పరిస్థితులు ఫెయిల్యూర్గా ఉన్నాయో, ఎక్కడ ఎవరికి ఏ పరిస్థితులు ఎడబాటుగా ఉన్నాయో, దేనిని బట్టి కుమిలిపోతూ కృంగిపోతున్నారు, మీ బిడ్డలందరికీ మంచి ఔషధం వలె ఈ వర్తమానం పని చేయాలని కోరుకుంటున్నా. పరలోకపు తండ్రిగా మీ వాక్కును మేము ఇచ్చి ఉంటున్నాం. దీనిని ఆశీర్వదించండి, నూరంతలుగా ఫలింపచేయండి. ఈ విత్తనాలను రాబో దినములలో గొప్ప కార్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ గెలుపు బాటలో నడిపించమని, ఎంతమంది వీక్షిస్తూ ఉన్నారో వారి జీవితాన్ని అభివృద్ధికరంగా మార్చమని, ఆశీర్వాదం తట్టు నడిపించమని, ఈ రోజంతా మీ కృపలో కాపాడమని,
నజరేయుడగు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈ రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నత స్థలాలకు అత్యుత్తమమైన తల్లిగా మీపై ప్రేమను కురిపిస్తూ మీకు ఆదరణ చూపిస్తూ ఉన్నత స్థలాల వైపు ఆయన మిమ్మల్ని నడిపించి ఘనపరచునుగాక. మీరు గౌరవింప చేయబడుతురుగాక. ఆమేన్.